హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు నేను క్యారెట్ కూర ఎలా వండుతున్నానో చూడండి. ఈ క్యారెట్ కూర ఆ, నాకైతే చాలా ఇష్టం. నేను తినమంటే ప్రతిరోజు తింటా, కానీ ఇంట్లో వాళ్ళు తినరు కదా, అందుకని ఎప్పుడో ఒకసారి వండుతుంటాను. ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడో ఒకసారి కాదండి, వారానికి 2-3 సార్లు వండుతుంటాను. మొదలైతే నేను మూకుడు పెట్టాను, వేడవుతుంది మూకుడు. ఈ తర్వాత మూకుడు వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవడం. ఇది అందరికీ తెలిసింది కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారా అనుకుంటున్నారా? అందరికీ అన్నీ తెలిసినవే, కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలని చెప్తున్నాను అంతేనండి. ఇంకా క్యారెట్ గురించి అందరికీ తెలుసు. ఇదైతే ఆయుర్వేదం ప్రకారము క్యారెట్ అనేది సాత్విక ఆహారం అండి. సాత్విక ఆహారం అంటే అది తినడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు మనకు పోషణను కూడా ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ క్యారెట్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది. ఇంకా పోపు దినుసుల్లో మనం కావాలనుకుంటే జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేయచ్చు. కాకపోతే మెంతులు బాగా మంచిగా వేగాలి, మంచి వాసన వచ్చేలాగా. బాగా వేగితే మాడిపోతాయి, అప్పుడు కూర టేస్ట్ కూడా మారిపోతుంది. ఇక ఇవి వేగే లోపల ఈ క్యారెట్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. సాత్విక ఆహారం అంటే అందరికీ తెలిసిందే, మరి నేను చెప్తాను ఒకసారి. సాత్వికంగా మన మనసుకి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన మనసు శాంతంగా ఉండేదన్నమాట. అలాంటి ఆహారం సాత్విక ఆహారం. సో క్యారెట్ కూడా అలాంటి ఆహారం అని ఆయుర్వేదం చెప్తుంది. సో మనం ఇది తినొచ్చు, అప్పుడప్పుడు కాదు, వారంలో 2 సార్లు 3 సార్లు అయితే ఈజీగా తినేయచ్చు. రోజు కూడా కొంచెంగా కొద్ది మాత్రంలో ఒక క్యారెట్ అలా రోజు కూడా తినొచ్చు. జ్యూసులు కూడా చాలామంది తాగుతుంటారు కదా, క్యారెట్ జ్యూస్ అలా స్టీమ్ చేసుకొని తినొచ్చు. కూరల్లో కూడా వేసుకొని, అన్ని కూరల్లో కూడా ఒక క్యారెట్ అలా కట్ చేసి వేసుకొని ఏదో రకంగా క్యారెట్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ క్యారెట్ని మనం పచ్చిగా తిన్నా, ఆవిరిపై ఉడికించి తిన్నా, కూరగా వండుకొని తిన్నా కూడా ఆరోగ్య లాభాలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను పోపులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసాను. ఇక అవన్నీ వేగిన తర్వాత బాగా నూనెలో ఆనియన్స్ ఎర్రపడేలాగా వేగించకూడదు. మరి వేగిన ఉల్లిగడ్డల ఆరోగ్యానికి అంత మంచిగా, కొంచెం దూరగా వేగి మెత్తబడ్డాక క్యారెట్ ముక్కల్ని అయితే అందులో వేసాను. కూర ముక్కల్ని అందులో వేయగానే కలిపేయకూడదు, కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. ఆయిల్ పైన కూర మగ్గుతున్నప్పుడు మాడకుండా ఉంటుంది. మనం ఆయిల్ని అంతా డిస్టర్బ్ చేసేస్తే కూర మాడిపోతుంది. ఇక ఎప్పుడైతే అది అంటుకుంటుందో అప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట కూరని. ఇంకా నేను వండే పద్ధతి అయితే అలా ఉంటుంది. ఇంకా ఈ క్యారెట్లో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుందన్నమాట. ఇప్పుడు నేను ఉప్పు వేసాను, పసుపు కూడా వేస్తున్నాను. ఉప్పు పసుపు చక్కగా పట్టుకున్నాక ముక్కలకి ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నా, కానీ ఇంకా కొంచెం డ్రై అవ్వాలి ముక్కలు. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, కొంచెం తర్వాత ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇది చాలా చక్కగా పట్టుకుంటుంది ముక్కలకి. ఇంకా ఈ బీటా కెరటిన్ అనేది మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుందని చెప్పుకున్నాం కదా. ఈ విటమిన్ ఏ మన కళ్ళ ఆరోగ్యానికి, మన చర్మం నిగారింపుకి, రోగ నిరోధక శక్తికి ఎంతో అవసరం అన్నమాట. ఇప్పుడు పక్కన నేను రాగి శనగపిండి అట్టు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. అది కూడా చాలా హెల్దీ ఫుడ్. ఇంకా ఈ క్యారెట్లో ఫైబర్, విటమిన్ కే, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇంకా వీటన్నిటి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ క్యారెట్ని వారంలో 2-3 సార్లు వండుకుంటే చాలా బెస్ట్. ఒకవేళ ఇలా మనం ఈ రాగి శనగపిండి అట్టుతో పాటు ఒక బౌల్ కూర పెట్టుకొని కూడా తినేయచ్చు, లేకపోతే లంచ్లోకి, డిన్నర్లోకి ఎలా అయినా కూడా క్యారెట్ కూరని తినేయచ్చు. ఇలా కాకుండా ఇంకా వేరేలాగా స్టీమ్ చేసుకొని, జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే. ఈ రాగి శనగపిండి అట్టులో అయితే నేను శనగపిండి, రాగిపిండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు స్పైసీగా తినాలనుకుంటే. ఇవన్నీ వేసి పొడిపిండిలో బాగా కలిపి తర్వాత వాటర్ వేసి
కలుపుకోవాలన్నమాట పిండి. క్యారెట్ కూరలో నేను ఇప్పుడు కారాన్ని వేసాను. కారం ముక్కలకు పట్టేదాకా చిన్నగా వేయించాలి. ఇప్పుడు ఏంటంటే రాగి శనగపిండి అట్టులో ఇవన్నీ కలిపిన తర్వాత వాటర్ వేసి మనకు అట్టు పోసుకునేంత జారుడుగా పిండిని కలుపుకొని ఇంకా అట్లు వేసేసుకోవడమే. వీలైతే కొంచెం ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండితో బాగా కలుస్తాయి అన్నమాట. కొంచెం మరీ గట్టిగా వేసుకుంటే బాగుండదు, కొంచెం పలచగానే కలుపుకోవాలి. మరీ పలచగా కూడా వేసుకుంటే అట్లా అనేటివి సరిగ్గా రావు. సో దోశల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ అట్లు అవుతున్నాయి. ఇక్కడ క్యారెట్ కర్రీలో ఇక్కడ నేను కారం వేసాను కదా, కారం అనేది ముక్కలకు పట్టుకుంటుంది. ఇంకా కారం పట్టుకున్న తర్వాత ఇది చాలా డ్రైగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను కూరల్లో, అందుకని. సో ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసి ముక్క మెత్తబడేదాకా ఉడికిస్తానన్నమాట. ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ తక్కువగా వాడుతున్నప్పుడు కంపల్సరీ మనం కొంచెం వాటర్ని కూడా వేసి ఉడికించుకోవాలి. అప్పుడే కూర అనేది బాగుంటుందన్నమాట. నూనెలో వేయించుకున్న కూరల కన్నా కూడా ఇలా ఉడికించుకునేదే మంచిది. ఏంటంటే సాత్విక ఆహారమే కదా, క్యారెట్ సాత్విక ఆహారమే, కానీ మనం వండే విధానం కూడా సాత్వికంగా ఉండాలన్నమాట. అంటే సాత్వికంగా అంటే ఎక్కువ నూనెలో వేగించేసి ఉప్పు కారం మసాలా బాగా వేసేస్తే ఇక అది ఇప్పుడు సాత్విక ఆహారం అవ్వదు, అది మళ్ళీ రాజసిక తామసిక దాంట్లోకి వెళ్ళిపోతుంది ఆహారం. అందుకని మనం వండే విధానం కూడా సాత్వికంగా ఉండాలి, ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి. అప్పుడే మనం దాన్ని తీసుకున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకు మంచి ఆలోచనలు అనేటివి వస్తుంటాయి. ఎక్కువ కారం మసాలాలు వేసిన ఆహారం తిన్నప్పుడు మనకు మనం ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా కోపం, చిరాకు, విసుగు లాంటివన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. అందుకని మనం వండే విధానంలో వాడే ఈ కారం మసాలాలని తగ్గించుకుంటే మంచిది. మరి నూనెలో వేగించుకోవడం కూడా తగ్గించాలన్నమాట. ఇవి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఈ సాత్విక ఆహారాలు. ఒకవేళ వీటిని మనం చాలా ఎక్కువగా కారము, నూనె, మసాలా వేసి వండినప్పుడు అవి అంత సులభంగా జీర్ణం అవ్వవు. అవి చాలా లేట్గా జీర్ణం అవుతాయి, కడుపుకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక మన కడుపులో ఉండే ఫీలింగే మన మైండ్లో కూడా ఉంటుంది. మన గట్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉండడం వల్ల మన కడుపులో కారం అది డైజెస్ట్ సరిగా అవ్వక వాతావరణం అంతా అలా ఉన్నప్పుడు ఆల్రెడీ మన మైండ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆహారాల్ని తగ్గించుకోవడం మంచిదన్నమాట. ఈ రాగి శనగపిండి అట్టు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇది చూస్తుంటే తినాలనిపించేలాగా ఉందన్నమాట. ఈ క్యారెట్ కూర, ఈ రాగి శనగపిండి అట్టు రెండు కూడా ఒకే కలర్లో కనిపిస్తున్నాయి. అంటే రెండు బ్రైట్గా బాగున్నాయి, షైనింగ్గా మంచిగా ఉన్నాయి కలర్స్. తినే ఆహారంలో మన చూపుకి మన నచ్చే విధానంగా ఉంటే తినాలనిపిస్తుంటుంది.